సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గోప్యత వట్టి మాటేనని తేలిపోయింది. వినియోగదారుల సమాచారాన్ని తమ అవసరాలకు వాడుకోవడమే కాదు, ఇతరులకు సైతం అందజేస్తున్నాయి అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. టెలిగ్రామ్ వ్యవహారంతో ప్రైవసీ అనే పదానికి అర్థం లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. గోప్యతకు తొలి ప్రాధాన్యం ఇస్తామంటాయి, వ్యక్తిగత సమాచార భద్రతకు ఢోకా లేదంటూ భరోసా ఇస్తాయి. కానీ అవన్నీ వట్టి మాటలే. కీలక సమాచారాన్ని తమ అవసరాలకు వాడుకోవడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అలవాటుగా మారింది. తాజాగా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఈ తరహా వివాదంలో చిక్కుకుంది. వేలాది మంది వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి అప్పగించింది. 2024లో 2253 మంది వినియోగదారుల డేటాను అమెరికా ప్రభుత్వానికి అందజేసింది టెలిగ్రామ్. ఈ విషయాన్ని తన పారదర్శక నివేదికలో వెల్లడించింది. మొత్తం 900 రిక్వెస్ట్ల ద్వారా అమెరికా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకునే టెలిగ్రామ్ మొదట్లో కేవలం టెర్రరిజం కేసుల్లోనే యూజర్ల డేటాను ప్రభుత్వ అధికారులకు ఇచ్చేది. 2004 సెప్టెంబర్ 30 వరకు ఈ తరహా వ్యవహారాల్లో అమెరికా అధికారుల నుంచి 14 వినతులు వచ్చినట్లు తెలిపింది టెలిగ్రామ్. దీంతో 108 మంది వినియోగదారుల ఫోన్ నెంబర్లు, ఐపీ అడ్రస్లను అందజేసినట్లు వివరించింది. గత ఏడాది ఆగస్టులో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ను ప్యారిస్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ పోలీసులు. టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటివి జరుగుతున్నాయన్నది ఆరోపణ. దురోవ్ అరెస్ట్ తర్వాత తమ ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది టెలిగ్రామ్. ప్రభుత్వాలు కోరితే యూజర్ల కీలక వివరాలు ఇస్తుంది. ఇక అప్పటి నుంచి వినియోగదారుల కీలక సమాచారం కోసం ప్రభుత్వ అధికారుల నుంచి రిక్వెస్ట్లు భారీగా పెరిగాయి. టెలిగ్రామ్ ప్రైవసీ పాలసీలో మార్పుతో యూజర్లలో సందేహాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుందా? సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు ఉంచొచ్చా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.